ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రియులారా, ఈ మాట దావీదు దేవుని గురించి రాస్తూ వచ్చినాడు. ఈ విషయాలన్నీ కూడా మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ఈ విషయాలన్నిటినీ మరలా యేసుక్రీస్తు ప్రభువారికి ఆపాదిస్తూ ఆయన తెలియచేస్తూ వచ్చినాడు. ఎందుకు యేసు ప్రభువారికి ఈ విషయాలన్నీ మరి ఆపాదిస్తూ రాస్తూ మాట్లాడుతూ వచ్చాడంటే, యేసు ప్రభువారిని యేసుని దేవునిగాను ప్రభువునిగాను క్రీస్తునిగాను చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా మరి పేతురు గారు మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట ఉంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ప్రియులారా, ఈ మాటలు మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయాలను తెలియచేస్తూ వచ్చాడు. యేసును క్రీస్తుగాను దేవునిగాను ప్రియులారా మరి తెలియచేయటానికి ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలన్నిటి కూడా తెలియచేస్తూ వచ్చినాడు. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకుందాం. 25వ వచనంలో 25వ వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రియులారా, దావీదు యేసు ప్రభువుని గురించి ఈ విధంగా తెలియచేస్తూ వచ్చాడు, ముందుగానే రాసి పెట్టాడు అని పేతురు గారు తెలియచేస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తూ ఉన్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. ఎంతగా తను నిశ్చయత కలిగి దేవుడు నాతో పాటు ఉన్నాడు, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ నా ప్రభువు నేను చూస్తూ ఉన్నా, నేను కదల్చబడను అని ఎంతగానో నిశ్చయత కలిగి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని నేను కదల్చబడను, ఆయన నన్ను కాపాడుతాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? ప్రియులారా, ఈ లోకంలో నీవు కూడా ఒకవేళ భయపడుతూ ఉన్నావా? అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి మరి నువ్వు భయపడుతూ ఉన్నావా? అయితే దేవుడు నిన్ను కాపాడేవాడు, దేవుడు నిన్ను భద్రపరిచేవాడు. ప్రియులారా, నీవు భయపడవలసిన అవసరం లేదు. నేను కదల్చబడను, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా ప్రక్కన నిలబడి ఉన్నాడు, నేను కదల్చబడను అని నీవు కూడా ధైర్యముగా చెప్పవచ్చు. ఇటువంటి గొప్ప నిశ్చయత నీవు కూడా కలిగి ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మాట నేను కదల్చబడను. కాబట్టి మనము ఎప్పుడు కూడా భయపడకూడదు. రెండో విషయము చూడండి, 26వ వచనంలో, అక్కడే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును.
ప్రియులారా, రెండో విషయం ఏమిటంటే, కావున అంటే దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషిస్తుంది, నా హృదయము ఆనందిస్తుంది. ప్రియులారా, దేవుని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, ఆయనను మనము ఆశ్రయించినప్పుడు మన హృదయం సంతోషిస్తుంది, మన హృదయంలో గొప్ప సమాధానం, సంతోషం ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క ఉనికిని మనం కనుగొంటాం. చూసారా? కాబట్టి ప్రియులారా, నేను దేవుడు నాతో పాటు ఎల్లప్పుడూ ఉన్నాడు, నేను కదల్చబడను అనేటువంటి ఒక గొప్ప నిశ్చయతను కలిగి ఉన్నప్పుడు నీ హృదయంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క ఉనికిని కూడా నువ్వు చూస్తావు. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. తర్వాత చూడండి, అక్కడే నా నాలుక ఆనందించను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, మూడో విషయము ఇక్కడ మరి నా శరీరము నిరీక్షణ కలిగి ఉన్నది. ప్రియులారా, ఒక వ్యక్తి, రక్షించబడినటువంటి ఒక వ్యక్తి, లేకపోతే ఒక పరిశుద్ధమైనటువంటి ఒక వ్యక్తి, దేవునితో నిజమైనటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరము సమాధిలో అలాగే ఉండదు. భవిష్యత్తులో అతడు తిరిగి లేస్తాడు, పరిశుద్ధుడు, కుళ్ళు పట్టడు. అతని శరీరం నిరీక్షణ కలిగి ఉంటుంది. నేను ఒక దినాన్ని లేస్తాను, ఆయనతో పాటు నేను ఉంటాను అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాడు. అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఒక దినాన నేను ఆయనతో పాటు లేస్తాను, నా శరీరం లేపబడుతుంది అని ప్రియులారా ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. అందుకని అతడు పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా తిరిగి లేస్తాడు. మన క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే, ఒకవేళ నేను ఈ లోకంలో నేను చనిపోయినా కానీ ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా నేను తిరిగి లేస్తాను, ప్రభుతో పాటు సదాకాలం నేను ఉంటాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఈనాడు ఒక క్రైస్తవులు కలిగి ఉంటున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా ఇటువంటి నిరీక్షణ కలిగి లేరు. ఏమో చనిపోతే ఏమవుతుందో తెలియదు అని కొంతమంది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకొక జన్మ ఉందని ఇంకొకళ్ళు అనుకుంటున్నారు. అయితే ప్రియులారా, ఒక వ్యక్తి, పరిశుద్ధమైనటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని నిరీక్షణ ఏమిటంటే, నేను ప్రభుతో కూడా తిరిగి లేస్తాను, ఆయనతో పాటు సదాకాలం నేను ఉంటాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ అతను కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే 28వ వచనము, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. జీవమార్గము నాకు తెలిపితివి. ప్రియులారా, జీవమార్గము అంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. అందుకని సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. కాబట్టి జీవమార్గము అంటే పరమునకు వెళ్ళేటువంటి మార్గం. అర్థమవుతుందా? మరి పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. అందుకనే ప్రియులారా, ఈ లోకంలో మరి క్రింద పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. కాబట్టి ఈ అగ్నిగుండం నుండి తప్పించబడాలంటే నీతిమంతుడైనటువంటి వాడు మాత్రమే పరలోకానికి వెళ్ళేటువంటి జీవమార్గాన్ని కనుగొంటాడు. అయ్యా అమ్మ, నీవు కూడా అటువంటి జీవమార్గాన్ని కనుగొన్నావా? నువ్వు ఈ పాతాళం నుండి తప్పించబడటానికి జీవమార్గాన్ని నువ్వు కనుగొన్నావా? ఆ జీవమార్గంలో, పరలోకం వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా? అయితే నువ్వు ధన్యుడవు. ఒకవేళ నువ్వు ఇంకా ఆ విధంగా పరలోకానికి వెళ్ళేటువంటి ఆ జీవమార్గంలో నువ్వు నడవకపోతే, ఇప్పటికి నువ్వు ఆ జీవమార్గంలో లేకపోతే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ జీవమార్గంలోనికి రా. యేసుప్రభువు నీ పాపములను క్షమిస్తాడు, నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు, నిన్ను కూడా జీవమార్గంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ జీవమార్గము దేవుడే తెలియచేస్తాడు. అందుకనే అతడు జీవమార్గంలో ఉన్నాడు.
అమరత్వము కలిగి ఉన్నాడు. అతనికి ఇంకా మరణం అనేటువంటిది లేదు. నిత్య జీవము కలిగి దేవునితో సదాకాలం ఉంటాడు. అందుకని నాకు జీవ మార్గము తెలిపితివి. ప్రియులారా, ఎంతోమంది ఇటువంటి జీవ మార్గంలోనికి వచ్చి ప్రభు కొరకు ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ జీవ మార్గము దేవుడే తెలుపుతున్నాడు. నీకు, నాకు, లోకంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆయనే తెలుపుతున్నాడు ఈ జీవ మార్గం. ఆ తర్వాత ఇంకొక మాట ఉంది, అక్కడే జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుతావు. అయ్యా, జీవ మార్గంలోనికి నువ్వు నన్ను ప్రవేశపెట్టావు కదా, నేను ఒక దినాన నీతో పాటు అక్కడ పరలోకంలోనికి వస్తాను కదా, అప్పుడు నేను నీ దర్శనము చేసుకుంటా, అప్పుడు నేను నిన్ను ముఖాముఖిగా చూస్తా. ఇంకప్పుడు నాకు గొప్ప సంతోషం, గొప్ప ఆనందం నేను కలిగి ఉంటా, గొప్ప ఆనందం, సంతోషం నేను కలిగి ఉంటా అని ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తోంది. కాబట్టి అయ్యా అమ్మ, నీవు జీవ మార్గంలో ఉన్నావా? నీవు ధన్యుడవు. ఒక దినాన దేవుని నువ్వు కనులారా చూస్తావు, దేవుని నువ్వు కనులారా చూస్తావు, ఆయన దర్శనమును నువ్వు చూస్తావు. అప్పుడు గొప్ప సంతోషం, ఆనందముతో నువ్వు పొంగిపోయేవాడుగా ఉంటూ ఉన్నావు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దావీదు ఈ విధముగా ఆయన రాస్తూ వచ్చాడు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. కాబట్టి జీవ మార్గంలోనికి ఇంకా ఒకవేళ రాకపోతే ఇదే అనుకూల సమయం. రండి, ఈ జీవ మార్గంలోనికి రండి, మిమ్మలను పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఆ నరకం నుండి తప్పించబడతావు, ఆ పాతాళం నుండి తప్పించబడతావు. గొప్ప సంతోషం నీ హృదయంలో ఉంటుంది. అలాగున ప్రభు నీకు సహాయం చేయనుగాక, మనందరికీ సహాయం చేసి ఆ పరలోకం కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఆ జీవ మార్గంలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీ స్తోత్రాలు. ఒక దినాన మిమ్మలను ముఖ దర్శనము చేసుకొని, మిమ్మలను దర్శించుకొని సంతోషించి ఆనందించేటువంటి ఒక గొప్ప భాగ్యమును నాయన మీరు మాకు ఇవ్వబోతున్నారు అయ్యా. అందుకే మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే వాక్యం ఉన్నారో ఇటువంటి జీవ మార్గంలోనికి ఇంకా రాకపోతే ప్రభువా, వారు జీవ మార్గంలోనికి రావడానికి, క్రీస్తు మార్గంలోనికి రావడానికి అయ్యా వారికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి నాయన. వందనములు, స్తోత్రాలు దేవా. నాయన, మరి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు పగలంతా మీ కాపుదల, భద్రతలో ఉంచండి. వారి పనుల్లో, వారి డ్యూటీలలో ప్రభువా మీరే తోడుగుండి నడిపించండి, సహాయం చేయండి. వందనములు, స్తోత్రాలు. మరి ప్రభా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభా, ఆ ప్రార్థన సహాయం వారికి మీరే అనుగ్రహించండి ప్రభా. అయ్యా, వారికి మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. వారికి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థత కలుగొచ్చేయండి, వారికి రక్షణ కలుగొచ్చేయండి, మారు మనసు కలుగొచ్చేయండి. నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యము దయచేయండి. యేసయ్యా, మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.